డిజిటల్ యుగంలో డేటానే ఇంధనం. కానీ ఆ డేటా ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రవహించాలంటే బలమైన మౌలిక సదుపాయాలు కావాలి. తాజాగా గూగుల్ సంస్థ భారతదేశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని 4 ఖండాలను కలిపే ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించింది. అదే అమెరికా ఇండియా కనెక్ట్. సుమారు $15 బిలియన్ పెట్టుబడితో భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా మార్చే ఈ మెగా ప్లాన్ ఏంటి? దీనివల్ల సామాన్యులకు, వ్యాపారాలకు వచ్చే లాభం ఏంటి? గూగుల్ చేపట్టే అమెరికా ఇండియా కనెక్ట్ ప్రాజెక్ట్ కేవలం ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం కోసం మాత్రమే కాదు, డిజిటల్ అంతరాలను తొలగించడం, ఏఐ అంతరాలు రాకుండా చూడటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ లో విశాఖపట్నం ఒక కీలకమైన ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వేగా అవతరించబోతోంది. ఇప్పటి వరకు ముంబై, చెన్నై నగరాలకే పరిమితమైన ఈ గ్లోబల్ కనెక్టివిటీ ఇప్పుడు వైజాగ్ రావటం వల్ల భారత డిజిటల్ నెట్వర్క్ కు అదనపు బలం చేకూరుతుంది. ఈ ప్రాజెక్ట్ లో 3 ప్రధాన రూట్లు ఉన్నాయి. మొదటిది ఈస్ట్ కోస్ట్ కనెక్ట్. ఇందులో వైజాగ్ నుంచి చెన్నై మీదుగా సౌత్ ఆఫ్రికాకు, అక్కడి నుంచి అమెరికా తూర్పు తీరానికి డేటా ప్రవహిస్తుంది. ఇక రెండోది సింగపూర్ ఆస్ట్రేలియా రూట్. వైజాగ్ నుంచి సింగపూర్, ఆస్ట్రేలియా మీదుగా అమెరికా పశ్చిమ తీరానికి ఈ కనెక్టివిటీ ఉంటుంది. మూడోది ముంబై ఆస్ట్రేలియా లింక్. ముంబై నుంచి నేరుగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఫైబర్ ఆప్టిక్ లైన్ నిర్మిస్తున్నారు. సో దీనివల్ల లాభం ఏంటంటే, ఒక రూట్ లో సాంకేతిక సమస్య తలెత్తిన మరో రూట్ ద్వారా డేటా నిరంతరాయంగా అందుతుంది. సో ఇంటర్నెట్ డౌన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. వ్యాపార కోణంలో చూస్తే ఇది ఇండియాను గ్లోబల్ సప్లై చైన్ లో డిజిటల్ లీడర్ గా నిలబెడుతుంది. గూగుల్ తన 5 ఏళ్ల ప్లాన్ లో $15 బిలియన్ కేవలం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కేటాయించింది. సో దీనివల్ల క్లౌడ్ కంప్యూటింగ్ ధరలు తగ్గడమే కాకుండా చిన్న తరహా పరిశ్రమలకు కూడా అత్యాధునిక ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అలాగే భారత ప్రభుత్వం మిషన్ కర్మయోగిలో భాగంగా 20 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇచ్చేందుకు గూగుల్ క్లౌడ్ సహకరిస్తుంది. ఒకప్పుడు సముద్ర మార్గాలు కేవలం వస్తువుల రవాణాకి పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు అవే మార్గాల్లో డేటా ప్రవహిస్తూ దేశాల ఆర్థిక వ్యవస్థలను అనుసంధానిస్తున్నాయి. వైజాగ్ ను గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టే ఈ అమెరికా ఇండియా కనెక్ట్ ప్రాజెక్ట్ రాబోయే రోజుల్లో భారత్ ను ఏఐ సూపర్ పవర్ గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పటంలో సందేహమే లేదు.